హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి మన వీడియోకి. సో ఈరోజు నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్న యాప్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఇందులో వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచ్ని అయితే రిడీమ్ చేస్తున్నాం అనమాట. సో ఎలా రిడీమ్ చేయాలి, ఏంటి కథ అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి mrewards యాప్. మనకి ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది, అండ్ నేను ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం అయితే ఫ్రీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, అది పేటిఎంకి అండ్ ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా అయితే గిఫ్ట్ కార్డ్స్కి అయితే మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కూడా రిడీమ్ ఆప్షన్. సో ఇప్పుడైతే మనకైతే ఈ యాప్ నుండి మనకి ఫ్లిప్కార్ట్కి గిఫ్ట్ కార్డ్ వాచర్ రిడీమ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి 2500 కాయిన్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మనకి 2800 కాయిన్స్ ప్లస్ ఉన్నాయి కాబట్టి మనమైతే ఇప్పుడు దీన్ని అయితే రిడీమ్ చేసుకోవచ్చు. సో మనం వన్స్ ఇది రిడీమ్ చేసుకున్న తర్వాత సో మనకైతే 48 అవర్స్లో మనకైతే కోడ్ అవైలబుల్గా వస్తుంది మీ అకౌంట్లోకి అనేసి ఇక్కడ మనకైతే పాపప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది జస్ట్ వితిన్ సెకండ్లో అయితే నాకైతే వచ్చేసింది పిన్ కూడా, ఇంకా అదేవిధంగా కోడ్ అయితే రావడం జరిగింది. సో మీకు కూడా అవైలబుల్గా కాయిన్స్ ఒకవేళ ఉంటే మీరు కూడా రిడీమ్ చేసుకోండి గాయ్స్. సో ఇంకా ఈ యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోలేదు, సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే సబ్మిట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో సో అప్పుడైతే మనకి అది సబ్మిట్ అవుతుంది, అండ్ వన్స్ ఒకసారి కన్ఫర్మా కాదా అనేది కూడా మనకైతే ఒక పాపప్ లాగా మనకు ఒక బటన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను కదా, సో ఇప్పుడైతే మనకి అది మీరు కన్ఫర్మ్గా చేస్తున్నారా లేదా అనేది మనకైతే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో వన్స్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకైతే మీ గూగుల్ అకౌంట్ రిక్వైర్ అయితే అడుగుతుంది. ఒకసారి మీ గూగుల్ అకౌంట్ని కూడా ఓకే చేసేయండి. సో ఎప్పుడైతే మీరు మీ గూగుల్ అకౌంట్ని ఓకే చేసిన తర్వాత సో మీరైతే యాప్లో అయితే వచ్చేస్తారు. సో మీరు ఈ యాప్లో చూసిన తర్వాత మీ మై రివార్డ్స్ సెక్షన్కి వెళ్ళినాక మీకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో మీ రివార్డ్స్ దగ్గర అయితే మీకు కనిపించడం జరుగుతుంది ఫ్లిప్కార్ట్ 25 వాచర్ అనేసి. సో మనకైతే అక్కడ రిడీమ్ కోడ్ అదేవిధంగా పిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో పిన్ వచ్చేసి మనకి 6 డిజిట్స్ అయితే ఉంటుంది. సో కోడ్ అయితే మీరు అక్కడే కాపీ చేసుకోవాలి, ట్యాప్ టు కాపీ అనేసి ఉంటుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. సో అదేవిధంగా మీరు ఒక్కసారి మీరు మీ కోడ్ని అయితే కాపీ చేసుకున్న తర్వాత మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసేయండి గాయస్. సో అక్కడ మై అకౌంట్ సెక్షన్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసేయండి. సో అది ఓపెన్ అయిన తర్వాత మనకైతే అక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో అక్కడ మీరు సేవ్ ఇట్ కార్డ్స్ అదేవిధంగా వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరైతే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్లోనే మనకి గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం జస్ట్ గిఫ్ట్ కార్డ్ నెంబర్ అంటే మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో సో ఆ నెంబర్ అండ్ ఇక్కడ మనకి పిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, 6 డిజిట్ పిన్ అనమాట. సో దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ 25 రూపీస్ అయితే మీ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్గా క్రెడిట్ అయిపోతుంది. సో ఈ గిఫ్ట్ వాచర్ ఏంటంటే 1 ఇయర్ వరకు అయితే ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మీరు 1 ఇయర్ లోపే ఈ మనీ అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచెస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఆ యాప్లో. సో దీన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఈ విధంగా మనం mrewards యాప్ని అయితే యూజ్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఇలా ఫ్రీగా షాపింగ్ చేసుకోవడానికి గిఫ్ట్ కార్డ్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా గూగుల్ ప్లే స్టోర్ కూడా మనం అయితే ఎర్న్ చేసిన కాయిన్స్ని రిడీమ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఎప్పుడు కూడా మన ఛానల్లో ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఇంకా పేటిఎంకి ఇలా మనీ లూటింగ్ ఆఫర్స్ గురించి వీడియో చేస్తూనే ఉంటాం. సో ఒక్కసారి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి గాయస్, నేను లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి.